అల్లూరు జిల్లాలో బాక్సైట్ నమూనాల సేకరణపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరకు జర్రెలలో బాక్సైట్కు వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ర్యాలీలు, గ్రామ సభలు పెట్టారు. బాక్సైట్ రహస్య సర్వేలను ఆపాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆందోళన బాటపట్టారు. రహస్య బాక్సైడ్ సర్వేపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గిరిజన మంత్రి గారు, ఏజెన్సీలో ఉన్న కూటమి నాయకులు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతంలో బాక్సైడ్ వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు ఇప్పటికే ఉద్యమాల్లో ఉన్నారు. ఇప్పటికే సంవత్సరాల తరబడి ఉద్యమాలు కొనసాగుతుంది. ఆదివాసులకి బాక్సైడ్ సంబంధించి అక్రమ జీవోని గత ప్రభుత్వం రద్దు చేసింది. అయినా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా బాక్సైట్ సర్వే నిర్వహించి గిరిజన ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురి చేసి ఆదివాసీ హక్కుల చట్టాలని ధిక్కరించడం చాలా దారుణమైన విషయం. బాక్సైట్ నిక్షేపాల కోసం సర్వే బృందాలు నిన్న వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మట్టి నమూనాలని సేకరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడైతే మైనింగ్ నిక్షేపాలు ఉన్నాయో, ఎక్కడైతే ఖనిజ సంపద ఉందో మొత్తం సర్వే చేసి వీళ్ళని ఈ కూటమి నాయకులు ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ కొండలంతా కూడా కొల్లగొట్టడానికి ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో 16 హెక్టార్ల రంగురాల క్వారీ బక్లూరు గ్రామంలో చేస్తే అక్కడ కూడా మా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం కూడా